Hey Sakis and Sakas, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మన 20th డే అండ్ యా వీ హ్యావ్ రీచ్డ్ 20 days. It was pretty good and 10 days to weight check. Yeah, I was really excited and nervous and really I don't care about the results, but a bit ఎక్కడో ఒక చిన్న లోపల I still care about that. And yeah, today is like very crucial and very special, I think so. 20 day కాబట్టి చాలా మంచి వైబ్స్ ఉన్నాయి అన్నమాట ఈరోజు. I don't want to spoil it, and with the more energy, more power, more calmness, more peace తో ఉండాలి ఈ డే అని చెప్పి కోరుకుంటున్నాను. And yeah, nothing much. Yesterday was pretty good. Actually felt like yesterday was really a good calming day, and yeah, everything seems good, but as I said before, మొన్న కోట్ చెప్పినట్టు I feel like that the right time coming soon అన్న vibes వచ్చినాయి. I think it's not about the weight. I feel like it's about confident. And then I just want to tell you why I want to like ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫైండ్ ద లైట్. I already said, I think so. ఓకే, ఒక చిన్న పాయింట్ చెప్పాలనిపించింది. ఫైండ్ ద లైట్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ యువర్ ఇన్నర్ పీస్ అండ్ ఫైండింగ్ ఎగ్జాక్ట్లీ హూ యు ఆర్. సో యా, I'm actually I don't know how many days I'm doing it. అందుకే పక్కన ఛాలెంజ్ పెట్టలేదు 100 days అని చెప్పాను, 20 days అని చెప్పి. అండ్ యా, లెట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనకి ఎక్కువ అయిపోతున్నాయి, వస్తూనే ఉన్నాయి ఆకుకూరలని అయ్యని ఇయ్యని. ఏం చేస్తాం, ఇంకా తప్పదుగా ఆడియో. ఓకే, కమ్ లెట్స్ డూ అవర్ రైట్స్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Okay, let's do our exercises. Let's do it together. Come. Exercises తో స్టార్ట్ చేస్తున్నాను. Let's do it. సో గాయస్, ఈరోజు యాజ్ యూజువల్గా నా రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేస్తున్నాను. వాయిస్ భయంకరంగా ఉందని ఏం అనుకోవద్దు, కోల్డ్ కాఫ్ చేసింది, సో అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. సారీ, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం పట్టేసినట్టు మాట్లాడుతున్నాను కదా, సో అందుకే. ఇవి వాల్ పుషప్స్ చేశాను నేను. వాల్ పుషప్స్ చాలా బెనిఫిట్స్ ఇస్తాయి హ్యాండ్స్ అండ్ చెస్ట్ పార్ట్కి. అండ్ దీని తర్వాత నేను బ్యాక్ లెగ్ లిఫ్టింగ్ చేశాను. ఇది ఎందుకంటే హిప్స్ కోసము చేశాను, బ్యాక్ హిప్స్ కోసము 2 sides చేసి. అండ్ దాని తర్వాత హ్యావ్ డిడ్ స్క్వాడ్స్ అనమాట. స్క్వాడ్స్ చేసిన తర్వాత మెల్లగా ఇది అయిపోయాక మళ్ళీ నేను కాళ్ళు వెడల్పుగా పెట్టి స్క్వాడ్స్ చేశాను అండ్ హోల్డింగ్ చేశాను అలాగా ఉండి. అండ్ దాని తర్వాత ఇది వాకింగ్ లాగా చేయడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇవి 100 చేశాను నేను, ఈ రెండు కలిపి కాదు, విడివిడిగా 100 చేశాను. బ్యాక్ ఎక్సర్సైజెస్ యాజ్ యూజువల్. బ్యాక్ ఎక్సర్సైజెస్ నేను రోజు చేస్తాను అన్న సంగతి మీకు అందరికి తెలిసిందే కదా. బ్యాక్ ఎక్సర్సైజ్ రోజు చేయాల్సిందే. అండ్ దీని తర్వాత నా రెగ్యులర్గా బ్యాక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసిన చేతులు ఏంటి అంతంత ఉన్నాయని అనుకోకండి, బెటర్ దాన్ బిఫోర్. అంతకుముందు లూజ్గా ఉండేవి, ఇప్పుడు కొంచెం కొంచెం ఫిట్గా అవుతున్నాయి. అండ్ యా, ఇంకా మెల్లమెల్లగా తగ్గిద్దాము. ఇవన్నీ హ్యాండ్ ఎక్సర్సైజెసే కదా, హ్యాండ్ ఎక్సర్సైజెస్ అందుకే ఎక్కువ చేస్తున్నా, స్ట్రాంగ్గా అవ్వాలి, మజిల్ పట్టు ఉండాలి. బికాజ్ నాకు ఎప్పుడు ఎక్కువ లూజ్ ఫ్యాట్ ఉంటుంది, అదంతా పోగొట్టాలి అని చెప్పి ఐ వాజ్ డూయింగ్ దిస్ ఆల్ ఎక్సర్సైజెస్. అండ్ దీని తర్వాత యాజ్ యూజువల్గా రెగ్యులర్గా చేసిన తర్వాత గాడెస్ పోజ్, ఇది కూడా ఒక 60 seconds ఉండాలి. అండ్ అగైన్ లెగ్ లిఫ్టింగ్, సైడ్ ఫ్యాట్ పోవడానికి, హిప్స్ అండ్ థైస్ ఫ్యాట్. అండ్ ఇది రోజు చేయడం వలన కూడా సైడ్ ఫ్యాట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇది ఫుల్ బాడీ వర్కౌట్, ఇది చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి బాడీకి.
అండ్ బటర్ఫ్లైకి నేను చెప్పాను కదా పీరియడ్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ కొన్ని స్ట్రెచెస్ చేశాను. దీని తర్వాత ఇటు సైడ్ ఉన్నాను. ఇటు సైడ్ కూడా అయిపోయాక ముందు చేయడం నాకు కొంచెం ఇబ్బందిగా, ఎందుకంటే ఐ డోంట్ నో వై, బికాజ్ ఆఫ్ నా బెల్లీ వల్ల ఏమో నాకు తెలియదు, కానీ దాని మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అండ్ హ్యాండ్స్ కూడా, ఇది కూడా ఫుల్ బాడీ వర్కౌట్. అండ్ దీని తర్వాత ఇది ఓన్లీ హ్యాండ్ వర్కౌట్ అనమాట. అట్లా ఏదో ఈజీగా ఉంది కొన్నే చేస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ బట్ దాని తర్వాత ప్లాంక్ చేశాను. ఒక 36 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ ఉన్నాను. అండ్ దాని తర్వాత సేతుబంధన్ తర్వాత లెగ్ లిఫ్టింగ్ నార్మల్గా చేశాను. దీని తర్వాత ఇదంతా ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి మళ్ళీ నేను ప్రోడక్ట్ తీసుకొని, నేను ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నానో అది తీసుకొని చేశాను. దీంతో చేస్తున్నప్పుడు యూ గెట్ మోర్ పవర్, మోర్ ఎనర్జీ దానికి పెడతాం కాబట్టి, సో స్వెట్ అనేది దాని ద్వారా ఎక్కువ పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత వాట్ ఐవ్ డన్ ఈజ్ కాళ్ళు అలాగే వచ్చి హ్యాండ్స్ లాగుతూ ఉన్నాను, సో దట్ నా హిప్ పార్ట్ దగ్గర కొంచెం let's do meditation together. Yes. నా హిప్ పార్ట్ దగ్గర కొంచెం కరిగిద్ది కాబట్టి. అండ్ దీని తర్వాత మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ అయిపోయాక Thank you God, thank you for this strength, thank you for this energy, thank you for this calmness in me, thank you for this strength, thank you for this peace, thank you for cleansing all negativity and toxicity in my body, thank you for relaxing my body, thank you for this good glow, thank you for this energy, thank you for everything that you had did to me, and thank you for this day, thank you for this good day, thank you for this great day. Thank you so much. I will be forever grateful to you. Thank you. Sound taggi daddy. Guys, నేను లైక్ ఇందాక నుంచి చెప్తున్నాను సౌండ్ తగ్గియండి అని, అదని ఇదని, బట్ మా వాళ్ళు సౌండ్ పెడుతూనే ఉన్నారు. And yeah, I feel like today is my day. ఈరోజు నా డే లాగా అనిపిస్తుంది. I don't know, it's kind feel like special today. Sometimes we can feel that good vibes పొద్దున్నే లెగిసిన దగ్గర నుంచి ఉంటుంది కదా, so I'm just feeling that good vibes around me. So yeah, what I can tell you ఏంటి ఏదో 10 మంది ఉన్నట్టు. What I can tell you is whatever happens, just stay calm, because it saves you to the storms and to the hurdles. Calmness is the only key to be good as a human being. ఎందుకంటే ఆ కామ్గా ఉండటం మూలాన you can know so many things, you can like achieve so many things, or you can
just do so many things. And yeah, that's it for today. If you like my video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment the below because your comments boost me so much. And yeah, you know, I always love you, my Sakis and Sakas. Bye bye.